వామపక్షాలకు సంబంధించి ఒక ఘాటైన హెచ్చరిక కూటమి ప్రభుత్వానికి వచ్చింది. అదేంటి అంటే, బషీర్బాగ్ తరహా మరో ఉద్యమానికి మేము సిద్ధమవుతాం స్మార్ట్ మీటర్లు గనక ఆపకపోతే అని. ఎందుకంటే కూటమి ప్రభుత్వం రాకముందు ఈ ఇద్దరు నేతలు, గొప్ప నేతలు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నవాళ్ళు స్మార్ట్ మీటర్లు బిగిస్తే నేలకేసి పొట్టండి, చితకబాదండి ఇది మీటర్లని అని పిలిపించి ఇప్పుడు మాత్రం సరదాగా వాటిని పెట్టేసేస్తున్నారు అంటే మేము ఎలా ఊరుకుంటామని సరైన మాట అడిగారనమాట. ఈయన 95 నాటి సీఎంను చూస్తారు అంటున్నారు కదా, వీళ్ళు కూడా అప్పటి ఆ ఘటనని గుర్తు చేస్తున్నారు. బషీర్బాగ్ 28/2000 ఆగస్టున జరిగిన ఆ ఘటనలో 3 రైతులు ప్రాణాలు కోల్పోయారు. గుర్రాల మీద వచ్చినటువంటి పోలీసులు వాటి డెక్కలతో, వాటి పదఘట్టనలతో మనుషుల మీద చేపించిన దాడి, అది మాయన మచ్చ. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అప్పుడు కూలిపోవటానికి ఆ తర్వాత ఎన్నికల్లో అదే ఒక కారణం. బషీర్బాగ్ రైతుల కాల్పుల ఘటన ఎవరు మర్చిపోలేదు. ఇప్పుడు ఈయన 95 నాటి సీఎంను చూస్తారు అంటున్నారు కదా, ఇప్పుడు వామపక్షాలు అదే చెప్తున్నారు. బషీర్బాగ్ తరహా ఉద్యమానికి మేము తెరదీస్తాం అని. సో ఇది ఈ ప్రభుత్వానికి ఘాటైన హెచ్చరిక. అంటే వైఎస్ఆర్సీపీ కానీ కాంగ్రెస్ కానీ ఇవ్వలేనటువంటి ఒక వార్నింగ్ అనమాట. దీనిని గుర్తించి ప్రజలు వ్యతిరేకిస్తున్నటువంటి స్మార్ట్ మీటర్లని తొలగించాలని ఎవరైనా కోరుకుంటున్నారు. కానీ రాజకీయ పరంగా దీనికి మద్దతు పలికితే మీ ఇంట్లో పవర్ కూడా మోతే. ఇది వి శ్రీనివాసరావు గారు, రామకృష్ణ గారు ఇచ్చిన పిలుపు. దీని మీద ఖచ్చితంగా కార్యాచరణతో వాళ్ళు ముందుకెళ్తారు. బై.